మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నప్పుడు యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ వీటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో మీరు ఒక్క 10 నిమిషాల సమయం మీరు కేటాయించగలిగితే, ఈ వీడియో పూర్తయ్యే సమయానికి ఈజీగా మీరు 100 వాక్యాలను ఫ్రేమ్ చేయడమే కాకుండా, 100 వాక్యాలను కూడా మీరు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. అది ఎలా అంటే, వీటిని ఉపయోగించి కేవలం ఒక ప్యాటర్న్ మీద మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకంటూ ఒక క్లారిటీ, మీకంటూ ఒక వే దొరుకుతుంది. దాని మీద మీరు ఈజీగా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? నౌ లెట్ అస్ ప్రొసీడ్ ఇంటూ ద వీడియో. యామ్, ఈజ్, ఆర్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ప్రెజెంట్ టెన్స్. అంటే మనం ప్రస్తుతము మన కళ్ళ ఎదుట జరుగుతున్నవి, ఉన్నాను అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించేవే యామ్, ఈజ్, ఆర్. అదే విధంగా గతంలో ఉన్నాను, గతంలో జరుగుతున్నవి అని అన్నప్పుడు మీరు గుర్తుకు రావాల్సింది పాస్ట్ టెన్స్ అయినటువంటి వాస్ అండ్ వర్. అయితే ఇక్కడ మనకు ఎక్కువగా లేకుండా, ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఒకే ప్యాటర్న్ మాత్రమే తీసుకున్నాము. ఈ యొక్క యామ్, ఈజ్, ఆర్ తర్వాత మనకు ఏ పదం ఉందో అనేది ఒక్కసారి ఆలోచించండి. దాన్ని మనము అడ్జెక్టివ్ అంటున్నాం. అడ్జెక్టివ్ అంటే మీరు ఏదో కొత్తగా ఫీల్ అవ్వొద్దండి. ఒక నౌను లేదా ప్రొనౌన్ గురించి తెలియచేసేదే అడ్జెక్టివ్. అంటే ఇది ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని పొగడడం గాని, తిట్టడం గాని, అతని గురించి చెప్పడం గాని చేసేదే అడ్జెక్టివ్ అవుతుంది. అది వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆమె కావచ్చు, అది ఎవరైనా కూడా కావచ్చు. అది ఎక్కడ ఉన్నా కూడా అది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈ యొక్క వ్యక్తుల గురించి, వస్తువుల గురించి మాట్లాడేదే అడ్జెక్టివ్. అంటే దీన్ని తీసుకొని ఒక ప్యాటర్న్ మీద మనం ఎప్పుడైతే మీరు ఫోకస్ చేయగలుగుతారో ఈజీగా ఇంగ్లీష్‌లో మీరు మాట్లాడగలరు. ఎందుకంటే ఒకేసారి 5-10 అంశాలు కలిపి డిస్కస్ చేసేదానికన్నా, ఒక్కసారి ఒక ప్యాటర్న్ మీద ఫోకస్ చేస్తే ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మీరు ఈజీగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్ మీద మీరు మినిమమ్ ఒక 50 అడ్జెక్టివ్స్ తీసుకొని ఏదైతే ప్యాటర్న్‌లో చెప్పానో అదే ప్యాటర్న్‌లో మీరు వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. అది ఎలా అనేది చూస్తే సింపుల్‌గా ఉండేటువంటి ఈ యొక్క వాక్యాలతో మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. యెస్. బీ ఫార్మ్స్‌లో ఇక్కడ మనకు చూడండి బాక్స్‌లో 2 ఉన్నాయి. యామ్, వాస్. ఈ వైపు మనము ప్రెజెంట్ అంటే ప్రస్తుతము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాము. ఇక్కడ మనము పాస్ట్. ప్రెజెంట్ అన్నప్పుడు మనము గుర్తుకు రావాల్సింది ప్రస్తుతం. పాస్ట్ అన్నప్పుడు గతంలో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ వాస్ హ్యాపీ. నేను సంతోషంగా ఉంటిని. ఐ వాస్ హ్యాపీ. నేను సంతోషంగా ఉంటిని. మీరు దీని పక్కన మీరు గతించిన సమయాన్ని ఏదైనా ఒక టైమ్‌ను కేటాయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డే అనుకోండి చాలు. ఇంకెక్కువగా మీరు మళ్ళా ఎక్కువగా మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అది చేయండి. తర్వాత వి ఆర్ గ్రేట్‌ఫుల్. మేము కృతజ్ఞతతో ఉన్నాము. వి వర్ గ్రేట్‌ఫుల్ యెస్టర్‌డే. మేము కృతజ్ఞతతో ఉంటిమి. అంటే మేము నిన్న కృతజ్ఞతతో ఉంటిమి. యూ ఆర్ పవర్‌ఫుల్. మీరు శక్తివంతులు. యూ వర్ పవర్‌ఫుల్. నీవు శక్తివంతుడివి. దే ఆర్ సాడ్. వారు విచారంగా ఉన్నారు. దే వర్ సాడ్. వారు విచారంగా ఉండిరి. మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్స్‌లో మీకు ఏది నచ్చినా, మీరు ఏదైనా సొంతంగా క్రియేట్ చేయాలనుకున్నా, కామెంట్ బాక్స్‌లో మినిమమ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్‌గా ఫ్రేమ్ చేసి కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. షీ ఈజ్ ఇంటెలిజెంట్. ఆమె తెలివైనది. షీ వాస్ ఇంటెలిజెంట్. ఆమె తెలివైనదిగా ఉండెను. హి ఈజ్ క్లెవర్. అతను తెలివైనవాడు. హి వాస్ క్లెవర్. అతను తెలివైనవాడు అంటే గతంలో. ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇది ఆమోదయోగ్యమైనది. ఇట్ వాస్ యాక్సెప్టబుల్. ఇది ఆమోదయోగ్యమైనదిగా ఉండెను అంటే గతంలో. ఐ యామ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వాస్ రెడీ. నేను సిద్ధంగా ఉంటిని. వి ఆర్ క్యూరియస్. మేము ఆసక్తిగా ఉన్నాము.
వి వర్ క్యూరియస్, మేము ఆసక్తిగా ఉంటిమి. యు ఆర్ జనరస్, మీరు ఉదారంగా లేదా దయగా ఉన్నారు. యు వర్ జనరస్, మీరు ఉదారంగా ఉండిరి. దే ఆర్ లక్కీ, వారు అదృష్టవంతులు. దే వర్ లక్కీ, వారు అదృష్టవంతులుగా ఉండిరి. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందమైనది. షీ వాజ్ బ్యూటిఫుల్, ఆమె అందమైనదిగా ఉండెను. హి ఈజ్ హ్యాండ్సమ్, అతను అందమైన వాడు. హి వాజ్ హ్యాండ్సమ్, అతను అందమైన వాడు అంటే గతంలో. ఇట్ ఈజ్ డిఫికల్ట్, ఇది కష్టం. ఇట్ వాజ్ డిఫికల్ట్, ఇది కష్టంగా ఉండెను. ఫ్రెండ్స్, మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మనం ఇంగ్లీష్ లో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాము. మన ఛానల్ ని ఫాలో అవడం వల్ల మీరు 100% లబ్ధి పొందగలరు. అదే విధంగా మనము 100% ముందుకు వెళ్ళగలం. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.